Hello graduates, welcome to our channel Achieve IQ. Today let's see how to apply for AP ICET. ఎలాంటి లింకులు అవసరం లేదండి, డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి ఏపీ ఐసెట్ 2025 అంటూ సెర్చ్ చేసేయండి. సో ఇప్పుడు మనకి ఐసెట్కి అప్లై చేయడానికి చాలా వెబ్సైట్స్ ఓపెన్ అయ్యాయి. అందులో మనకి ఫస్ట్ వెబ్సైట్ యాజ్ షోన్ ఇన్ ద వీడియో. సో క్లిక్ ఆన్ దట్ వెబ్సైట్. Now you will redirect to the page where we need to be applied. This is the notification released by AP government for applying ICET in 2025. Let's begin the process. సో ఇక్కడ మనం స్టెప్స్ చూసుకుంటే ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని అందులో ఫీజ్ పేమెంట్ చేశాక మన పేమెంట్ స్టేటస్ చూసుకొని మన డీటెయిల్స్ ఫిల్ చేసి ఫైనల్గా ఫామ్ సబ్మిట్ చేసేయడమే. కమింగ్ టు ద డేట్ సెక్షన్, మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది March 13th స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి April 9th. పోతే మనకి ఎగ్జామ్ అనేది May 7th అయితే ఉండబోతుంది. రిగార్డింగ్ దిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్రజెంట్ అయితే విల్ స్టార్ట్ విత్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ స్టెప్. సో మనం ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ అంటే ఎవరైతే మీరు బీటెక్ చేస్తున్నారో బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, లేదంటే మీ డిగ్రీ రిలేటెడ్ హాల్ టికెట్ నెంబర్ అయినా ఉంటుంది కదా. సో హూ ఆర్ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్, సో మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన హాల్ టికెట్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ మన క్యాండిడేట్ నేమ్, ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మెయిన్లీ స్టార్ మార్క్ ఉన్న డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వాలి. రిమైనింగ్ ఓకే ఆప్షనల్ ఇట్ ఈస్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్. సో రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనం పేమెంట్ ఆప్షన్ అనేది వీ కెన్ చూస్ లైక్ నెట్ బ్యాంకింగ్ కానీ, లేదా మీకు డెబిట్ కార్డ్ యూజ్ ఓకే అయితే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. సో వన్స్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి లెట్స్ క్లిక్ ఆన్ ద బటన్ ఆన్ ప్రొసీడ్ టు పే. సో మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి మన పేమెంట్కి ఒక రెఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. సో ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్ ఆన్ దట్. వన్స్ మన పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ టు ద థర్డ్ స్టెప్. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ, సో యాజ్ ఐ మెన్షన్డ్ మళ్ళీ చెప్తున్నాను, స్టార్ మాకున్న డీటెయిల్స్ మాత్రం మనం కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలండి. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో మనల్ని మన ఫోటో అండ్ మన సిగ్నేచర్ అడుగుతుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని మాత్రం మనం స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్లో ఫిల్ చేసిన డీటెయిల్స్ని తీసుకుంటుంది. సో దట్ వాజ్ డిఫాల్ట్. ఎక్కడైతే మనకి ఇవ్వాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయో లైక్ క్యాస్ట్, యాన్యువల్ ఇన్కమ్, అడ్రస్ డీటెయిల్స్, ఇంకా మన ఫోటో అండ్ సిగ్నేచర్ ఫైనల్గా ఇచ్చేసి మనం ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ ఎగ్జామ్ సెంటర్స్కి మనం ప్రిఫరెన్సెస్ పెట్టేసుకుందాం. పోతే మన ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ అడుగుతుంది. మన ఎస్ఎస్సికి అయితే కానివ్వండి, ఇంటర్మీడియట్ అండ్ మన గ్రాడ్యుయేషన్కి సంబంధించి విత్ హాల్ టికెట్స్ ఇట్ సెల్ఫ్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద డీటెయిల్స్. సో వన్స్ మన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత లెట్స్ క్లిక్ ఆన్ ద బటన్ కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్. సో మనం ఈ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మనం మొత్తం అప్లికేషన్ ఫామ్ అంతా ప్రివ్యూకి వచ్చేస్తుంది. సో వన్స్ మీరు క్రాస్ చెక్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడే మోడిఫై చేయండి. సో వన్స్ మోడిఫికేషన్ అవసరం లేదు, ఓకే మన డీటెయిల్స్ అంతా పక్కాగా ఉన్నాయి అనుకుంటే లెట్స్ క్లిక్ ఆన్ ద బటన్ అగైన్. నౌ ద రిజిస్ట్రేషన్ నెంబర్ వాజ్ జనరేటెడ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకి మనం ఏదైతే మెయిల్ ఆర్ నంబర్ ఇచ్చేసి ఉంటాం కదా ఈ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు, సో ఆ మెయిల్కి మనకి మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇన్ కేస్ మనకి ఇన్ ఫ్యూచర్ రెఫరెన్స్ మనం అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మన డీటెయిల్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా దిస్ ఈస్ ద అప్లికేషన్ వాట్ ఎవర్ వీ ఆర్ సబ్మిటెడ్. అండ్ if you want you can print here itself by connecting to the printer. Otherwise you can leave like this when you are going for the exam. సో మనం ఆ టైంకి ఇక్కడ ఈ ఫామ్ని అయితే తీసుకోవాలండి, ఎందుకంటే వీ నీడ్ టు ప్రొవైడ్ దిస్ అప్లికేషన్ ఫామ్ టు ద ఇన్విజిలేటర్ అట్ ద టైం. పోతే మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. లెట్స్ చెక్ వన్స్ లైక్ ఈజ్ ద అప్లికేషన్ ఫామ్ వాజ్ సబ్మిటెడ్ ఇన్ కరెక్ట్ ఫార్మేట్ ఆర్ నాట్. సో మనం ఇక్కడైతే మన సెకండ్ స్టెప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు బై ప్రొవైడింగ్ అవర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అవర్ మొబైల్ నెంబర్. సో ఇక్కడైతే మనకి పేమెంట్ ఎంత సక్సెస్ అయిందా లేదంటే ఏంటి ఫెయిల్ అయిందా అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో
నెక్స్ట్ థర్డ్ స్టెప్ మీద క్లిక్ చేసి మనమైతే మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో మనం సెకండ్ స్టెప్లో చూసినటువంటి పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ కాపీ చేసి మనం థర్డ్ స్టెప్ లైక్ మనం అప్లికేషన్ని మనం ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం కదా, ఈ థర్డ్ స్టెప్ పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేసేయడమే. సో నెక్స్ట్ వాళ్ళు అడిగినటువంటి రిక్వైర్డ్ డీటెయిల్స్ లైక్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి మన అప్లికేషన్ అనేది ఒక సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయి ఉంటే యూర్ ఆల్రెడీ ఫిల్ ది అప్లికేషన్ అని చెప్పి మనకు ఒక చెక్ బాక్స్ వస్తుంది. సో దేర్ యూ క్యాన్ కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్. సో ఫైనల్గా మీరు ఫోర్త్ స్టెప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవచ్చు. లైక్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్, సో అట్ ద టైమ్ దిస్ ఈస్ ద స్టెప్ వాజ్ యూస్ఫుల్ టు యూ. So by providing the required details here and by clicking on the get print application form button, we can take the print of our application here. ఇంతేనండి, సో సింపుల్ ద ప్రాసెస్ హౌ టు అప్లై ఫర్ ద API సెట్ 2025. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.